విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మీద మాజీ ఎంపీ కేశినేని నాని విరుచుకుపడుతున్నారు. విజయవాడలో కాకీల అరాచకం జరుగుతోంది. ఎఫ్ఐఆర్ కాకముందు ఇళ్ల మీద సాక్షి నోటీసులతో 11 గంటలు అక్రమంగా నిర్బంధించి రాజ్యాంగం ఆర్టికల్ను కాలరాశారు. గుండె జబ్బు, కంటి సర్జరీ అయినటువంటి రాంబాబు గారి మీద పటమట పోలీసులు చేసిన దౌర్జన్యంపై సిపికి ఫిర్యాదు చేశాను, న్యాయం జరగాలి అంటూ ఒక పక్కన మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసుకొచ్చారు కేశినేని నాని. ఆ తర్వాత మళ్ళీ ఇవాళ కొద్దిసేపటి క్రితం దొర చార్లెస్ శోభరాజ్, నువ్వు రోజుకి 1 కోటి అవినీతి సొమ్ము తింటున్నావు, దాంట్లో కొంచెం 27 కొన్ని ఏళ్ల నుంచి నీ కోసం నువ్వు చెప్పిన నికృష్ట పనులన్నీ చేసి నీ సిబ్బందికి పంచు, వాళ్ళని చేతుల మీదుగా యాసిడ్ పోసి హింసించాలా, ఇంతకంటే పెద్దదైనటువంటిది ఏమైనా ఉంటుందా మై డియర్ ఎంపీ అంటే మట్టి పేకాట అంటూ కేశినేని నాని విమర్శ. దానికి ఆ ట్వీట్ కిందనే విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని గారు, మీరు ఇలా అవాస్తవాలు మాట్లాడడం కరెక్ట్ కాదు, మీ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి, మీ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని మీరు మాట్లాడుతున్నారు, వాస్తవానికి మీరు మాట్లాడే దాంట్లో ఒకటి కూడా నిజం లేదంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళ కౌంటర్లు నడుస్తున్నాయి.